నూతన సంవత్సరం కానుకగా ఏపీలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 22A నిషేధ జాబితా భూముల విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. 5 కేటగిరీలకు చెందిన భూములను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 80% భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చేవి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి సాయశక్తుల కృషి చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 22A భూముల వ్యవహారంలో ఓ శాశ్వత పరిష్కారం చూపకపోతే లిటిగేషన్స్ మరింత ఎక్కువవుతాయని భావించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వాటి పరిష్కారానికి కొత్త ఏడాదిలో చొరవ చూపనున్నారు. మాజీ సైనిక ఉద్యోగుల భూములకు పత్రం ఆధారంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. 22A కింద ప్రైవేటు భూమి ఉండటానికి వీల్లేదని, ప్రైవేటు పట్టా భూముల కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా సుముటోగా తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22Aలను తీసేయాలని చెప్పేసి, మిగతావి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాజకీయంగా వేధింపులకు గురై బాధితులుగా మారిన వారికి కేటాయించిన భూములను 22A నుంచి తొలగించాలని మంత్రి స్పష్టత ఇచ్చారు. భూ వివాదాలపై మాజీ సైనికుల నుంచి ఫిర్యాదు వస్తే జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సు సరిపోతుందన్నారు. 10(1) రిజిస్టర్, అడంగల్, SFA లాంటి పాత రెవెన్యూ రికార్డున్న 22A నుంచి తొలగించవచ్చునని పేర్కొన్నారు. అసైన్మెంట్ రిజిస్టార్లు, DR దస్త్రాలు ఉన్న 22A నుంచి తొలగిస్తామన్నారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి ఉండటంతో పాటు ATA రిజిస్టర్లు, DKT పట్టాలలో ఏదైనా ఒకటి ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ఫ్రీ హోల్డ్ కూడా వితిన్ 2 months అది కూడా మీకు అవుతుంది. అంటే గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయభ్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులో రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మ్యాక్సిమంగా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్, అంటే అది కూడా GMలో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ గా తప్పకుండా. వైసీపీ ప్రభుత్వంలో భూముల విషయంలో రికార్డులను అస్తవ్యస్తంగా చేసి సమస్యలను పెంచేసిందని మంత్రి పేర్కొన్నారు. ఆ తప్పిదాలను ఇప్పుడు తాము సరిచేస్తున్నామన్నారు. 2 నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపైన సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఇంటింటికి వచ్చి అందిస్తామని, అందులో పొరపాట్లు దొర్లితే అక్కడికక్కడే సరిచేస్తామన్నారు. భూముల విషయంలో తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమాలు నివారించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొస్తున్నామన్నారు. భూమి సర్వే నెంబర్లు, ఆధార్ నెంబర్లు దానిలో లింక్ చేస్తామన్నారు.